తెలంగాణ భవన్ నుండి ఏసీపీ ఆఫీస్ కు కేటీఆర్ బయలుదేరి వెళ్లారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయం చేరుకున్నారు. ఆయన వెంట న్యాయవాదులకు సంబంధించిన బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. ముందు సీట్లో మాత్రం కూర్చున్నారు. ఆయన వెనుక ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు న్యాయవాదులు కూడా హాజరయ్యారు. చట్టం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ముందు నుంచి చెప్తా ఉన్నారు. నేను హాజరవుతాను, ఖచ్చితంగా నాకు దాంట్లో ఎట్లాంటి తప్పు జరగలేదు, ఉన్నటువంటి విషయాన్ని చెప్పడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పారు. అదేవిధంగా ఆయన అనుకున్న సమయానికి నేరుగా హాజరయ్యాను. చట్టానికి విచారణకు సంబంధించి విచారణ జరిపేందుకు అధికారులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా చేరుకున్నారు. వాళ్ళ ఉదయమే 10 గంటలకు విచారణ ఉన్న 9:30 ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆయన కార్యాలయం చేరుకున్నారు. టీంకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ పక్షపాతింపు ధోరణి కోసం చేస్తున్నటువంటి తప్ప ఇంకా ఎట్లాంటిది దీంట్లో లేదు అనేటువంటిది సుస్పష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా అవినీతి ఆరోపణల మరకలు అంటించే ప్రయత్నం చేసినా ప్రజలకు నిజాలేంటో తెలుసు. జరగనటువంటి దాన్ని జరిగేది స్కామ్ లాగా చూపించేటువంటి వ్యవహారం కొనసాగుతా ఉంది. ఈ వ్యవహారం ఏంటంటే కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థలు బలంగా ఉన్నాయి, ప్రజా కోర్టు ఉంది, అక్కడ తెలుసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వచ్చినటువంటి కేటీఆర్ పైన దాదాపు 15 కేసులు, మాజీ మంత్రి హరీష్ రావు పైన దాదాపు 8 కేసులు నమోదు చేశారు. నేరుగా కాళేశ్వరంలో నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా విచారణకు ఆదేశించారు. ఇంత కుట్రలు చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక ప్రతిపక్షాల పైన అక్రమ కేసులు పెడుతూ అనేక రకాలుగా ఇబ్బందులకు గుర్తిస్తున్నా కూడా ఎస్సీ పరిస్థితుల్లో ప్రజా సమస్యల పైన ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడానికి కోసం ఖచ్చితంగా మేము ప్రజల పోరాడతామనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఫార్ములా ఈ కేసులో ఇబ్బంది పెట్టేటువంటి కుట్ర చేసినా కూడా విచారణకు హాజరయ్యారు కేటీఆర్. మన దేశంలో తొలిసారిగా తెలంగాణకు ఫార్ములా ఈ కార్పొరేషన్ తీసుకొచ్చేందుకు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. దేశ విదేశాల్లో ఎస్ఐఏ నిర్వాహకులు గుర్తించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫార్ములా ఈ కార్పొరేషన్ తెలంగాణలో నిర్వహించారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం అనేక రకాలుగా దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళ మనం నిర్వహించడం ద్వారా దేశంలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేసినటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి పనిగట్టుకుని మరి కేటీఆర్ కు లేని అవినీతిని అంటగట్టి ఇరుగున పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రేసు నిర్వహణలో అవినీతి అంటూ కేవలం రాజకీయ కోసం అతను లేనటువంటి దాన్ని ఊహించుకొని ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కేసు కూడా కట్టించినటువంటి మనం చూసాం. కొందరు తవ్వి ఎన్నికలు పట్టినట్టుగా ఆఖరుకు 18 నెలల్లో ఏమీ చేయలేక అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం అయితే చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక ముఖ్యమంత్రి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రజా సమస్యలు తీసుకురాడుతున్నటువంటి బీఆర్ఎస్ ను ఎదుర్కోలేక ఇట్లాంటి తప్పులు కేసులు పెడుతున్నారు. అసలు ఎలక్ట్రిక్ రంగంలో ఇది ఈ రేసింగ్ తీసుకొచ్చినటువంటి విషయం బాగుంది కాదు. వాతావరణంలో ఎలాంటి కాలుష్యం లేకుండా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో ఈ కార్లు నడుస్తున్నటువంటి పరిస్థితి, జీరో కార్బన్ ఉద్గారాల నుంచి విడుదలైనటువంటిది ఫార్ములా ఈ రేసింగ్ ప్రత్యేకత. ప్రపంచంలోని అనేక నగరాల్లో రేసింగ్ నిర్వహించడం ద్వారా ఫార్ములా ఈ రేసింగ్ బాగా ఆదరణ పొందినటువంటి పరిస్థితి. దీనికి తోడు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేయడానికి మంచి తోడ్పాటు అందించే విధంగా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ రేస్ లో నగరంలో కలిసి అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్కి పెంచాలని అక్కడ పురపాలక శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ అనేక రకాలుగా తపన పడినటువంటి పరిస్థితి. అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో కలిసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ కు ఉన్న అనుకూలమైనటువంటి వాతావరణం ఎస్సీఏ నిర్వాహకులకు ఒప్పించి తెప్పించడంలో దేశంలోనే తొలిసారిగా అప్పటి ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్ కు వచ్చింది. ఈ రేసును ప్రపంచవ్యాప్తంగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ నిర్వహించుకుంటుంది. హైదరాబాద్ లో 2023 ఫిబ్రవరి 23 నిర్వహించినటువంటి ఫార్ములా ఈ రేస్ కేసులో 11 జట్లకు సంబంధించినటువంటి 22 కార్లు రంగంలో దిగి ఆ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి గాను మొత్తం హైదరాబాద్ లో
ముందు జరిగినటువంటి ఈ 22 కార్ల దానికి సంబంధించి ప్రఖ్యాత రేసింగ్ కంపెనీలకు చేరినటువంటి మెక్లారెన్, మెటారిటీ, పోష్, జాగ్వార్, నిసాన్, మహీంద్రా రేసింగ్ కార్లు కూడా పోటీ పడ్డాయి. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే జెన్3 ఎరా కార్ రేసింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ కు తీసుకురావడంతో రేసింగ్ లో కూడా పూర్తిగా అంటే రేసింగ్ టీం కూడా పూర్తిగా దానికి ఆస్వాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి దీనిపైన లేనటువంటి అవినీతి ఉందని చెప్తూ అనేక రకాలుగా కేటీఆర్ ని ఇబ్బంది పెట్టే విధంగా వివరించినటువంటి తీరైతే సభ్య సమాజం అంతా చూస్తోంది. తెలంగాణ యావత్ సమాజం దీనిపైన ఎప్పటికప్పుడు విషయాలన్నీ కూడా గ్రహిస్తున్నట్టు. ఇప్పటికైనా దీనిపైన ఇంకా ఇట్లాంటి కోడిగుడ్డు మీద ఈతలు వాడినటువంటి వ్యవహారం మానుకోకపోతే రాబోయే రోజులలో ప్రజాగ్రహానికి గురికాక తప్పని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కేటీఆర్ విచారణ హాజరయ్యారు. మరి విచారణ మొదలైన తర్వాత ఎంతసేపు జరుగుతుంది ఏం జరుగుతున్నటువంటి మాత్రం మనకు మధ్యాహ్నం కన్నా క్లారిటీ వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.